Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics trigonometry chapter లో ఈ వీడియోలో మనం trigonometric ratios of complementary angles including example problems before the exercise 11.3 ఈ టాపిక్ ని మనం తెలుగు వివరణతో నేర్చుకోబోతున్నాం. So this video contains the following. Complementary angles అనే డెఫినేషన్ మనం రీకాల్ చేసుకున్న తర్వాత trigonometric ratios of complementary angles ని మొత్తం స్టడీ చేసి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 8 to 12 ఉన్న వాటిని ఇందులో మనం సాల్వ్ చేస్తాం. సో ఈ టాపిక్ కి ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అన్ని కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అదేవిధంగా ఛానల్ని ఇంతకు ముందు చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఈ టాపిక్ ఏ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి కాబట్టి లోయర్ సెక్షన్స్ లో నేర్చుకున్నటువంటి ఒక డెఫినేషన్ ని వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేది ఇక్కడ ఒకసారి మళ్ళీ మీకు రీకాల్ చేస్తున్నాను చూడండి. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 90 degrees దే ఆర్ సెడ్ టు బి కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే ఏవైనా రెండు యాంగిల్స్ యొక్క మొత్తం కనుక మనం 90 degrees కి సమానమైనట్లయితే వాటిని మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని పిలుస్తాం. సో వాటి వాల్యూస్ ఎలా ఉండాలంటే టోటల్ 90 వచ్చేలా ఉండాలి. సపోజ్ 40 degrees, 50 degrees, ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ బికాస్ 40 + 50 90 అయింది. లేదా 60 degrees దానికి కాంప్లిమెంటరీ యాంగిల్ 30 degrees, 60 + 30 మనకి 90 అయింది. అదేవిధంగా ఒకటి 0 degree అయితే ఇంకొకటి 90 degrees, ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఈ విధంగా అనమాట. అలాగే 45కి 45 కాంప్లిమెంటరీ అవుతుంది. ఇదే విధంగా మనం అబ్జర్వ్ చేస్తే కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇప్పుడు మనం ట్రిగనోమెట్రీ చదివేటప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుని చేస్తాం కనుక మనం ముఖ్యంగా గమనించాల్సిన ఒక అకేషన్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ఏది తీసుకున్నప్పటికీ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆల్రెడీ ఒక యాంగిల్ 90 degrees కాబట్టి సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ 180 degrees అనేటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక పెయిర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఎందువల్ల ఇది సపోజ్ ఇక్కడ బి 90 degrees కనుక టోటల్ 180 degrees అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి అవి విడివిడిగా ఎంతైనా ఉండొచ్చు, బట్ వాటి టోటల్ మాత్రం మనకి ఇక్కడ 90 degrees అయి ఉండాలి. ఎందువల్ల మొత్తం మూడు కలిపి 180 రావాలంటే ఏ ప్లస్ సి మనకి 90 degrees అయి ఉండాలి. సో ఏ అండ్ సి ఆర్ ఆల్వేస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఎప్పుడు బి రైట్ యాంగిల్ అయినప్పుడు ఇలా సి రైట్ యాంగిల్ అయితే ఏబి కాంప్లిమెంటరీ అవుతాయి, ఏ రైట్ యాంగిల్ అయితే బీసీ కాంప్లిమెంటరీ అవుతాయి. సో ఎవ్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హ్యాస్ ఎ పెయిర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే మనం చెప్పుకునే సైన్ కాస్ టాన్ ఇవన్నీ ఏ విధమైన రిలేషన్ కలిగి ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మనం నేర్చుకోబోతున్నాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, ఏబిసి అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంతకుముందే చెప్పినట్లుగా ఇందులోనే రెండు ఒక కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనేటువంటి ఒక పెయిర్ అయితే ఉంది. ఒక యాంగిల్ కి మరొకటి కాంప్లిమెంటరీ. ఇక్కడ ఏమవుతాయి, ఇప్పుడు సపోజ్ బి దగ్గర రైట్ యాంగిల్ తీసుకున్నాం కాబట్టి మీకు ఇంతకుముందు చెప్పినట్లుగా సి అండ్ ఏ ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఎందువల్ల ఏ ప్లస్ సి టోటల్ మనకి 90 degrees కావాలి కాబట్టి టోటల్ 180లో ఒక 90 పోగా ఈ రెండు యాంగిల్స్ టోటల్ 90 అవ్వాలి. మరి ఇప్పుడు జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదే మనకి ఏదైనా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నప్పుడు మీకు 90 degrees కాకుండా ఒక యాంగిల్ చెప్తే సపోజ్ ఇక్కడ నేను యాంగిల్ 40 degrees అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఈ రిమైనింగ్ ప్లేస్ ఎంత అవుతుంది అంటే మనం ఆటోమేటిక్గా చెప్పగలుగుతాం. బికాస్ టోటల్ 180 అనే కాన్సెప్ట్ లో ఇది 90 కాబట్టి రిమైనింగ్ ఇంకా 90 రావాలని మనకు తెలుసు. సో 40 ఇక్కడ ఉందంటే ఈ ప్లేస్ మనం 50 degrees అని చెప్తాం. లేదు ఇలాగే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 60 degrees ఉంది అంటే ఈ ప్లేస్ని ఎంత అని చెప్తాం, ఇక్కడ 30 degrees అని చెప్తాం. అంటే ముందు ఇక్కడ రఫ్గా చూపించేది ఎందుకంటే మనకు ఒక అవగాహన కోసం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degrees కాకుండా రిమైనింగ్ టూ యాంగిల్స్ కాంప్లిమెంటరీ అవుతాయనే దాని కన్ఫర్మేషన్ కోసం. మరి ఒక యాంగిల్కి ఇంకో యాంగిల్కి రిలేషన్ ఏ విధంగా రాయించుకొచ్చినప్పుడు సపోజ్ నేను 40 degrees చూపించినప్పుడు 50 అని మనకి ఎలా తెలిసింది, ఆ 40 అనే దాన్ని యూజ్ చేసుకుని 50 మనం ఎలా చెప్పామంటే ఇక్కడ ఏం చేసినట్లుగా 40కి ఎంత యాడ్ చేస్తే 90 degrees వస్తుందో చూసుకుంటున్నాం. అంటే ఇండైరెక్ట్ గా 90 లోంచి 40 తీసేసినట్టే కదా. సో ఇక్కడ కూడా మనం చేసిన పని ఏంటంటే అదే రఫ్ గా చూపిస్తే అదే అనమాట. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ 40 ఇవ్వంగానే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం 90లో నుండి 40 తీసివేస్తున్నాం. అప్పుడు రిమైనింగ్ ఆన్సర్ మనకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 60 degrees ఇవ్వంగానే వేరే యాంగిల్ ఎంతో తెలియాలంటే 90 degrees లో నుంచి ఆ 60 degrees తీసివేస్తున్నాం. అదే ఇక్కడ 30 వచ్చింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో సపోజ్ ఇక్కడ రైట్ యాంగిల్ కాకుండా ఒక ప్లేస్ సి దగ్గర ఎంత యాంగిల్ ఉంటుందో 90లో నుంచి దాన్ని తీసివేస్తే వచ్చే యాంగిల్ మీకు ఇక్కడ ఏ దగ్గర ఉంటుంది. సో కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ సపోజ్ ఇది థీటా అనుకుంటే ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది 90 - θ. దాన్ని ఇప్పుడు మనం రిప్రజెంట్ చేద్దాం.
సో ఇక్కడ మీకు అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని నేను ఇప్పుడు థీటా అని మెన్షన్ చేశాను. అంటే ఇక్కడ ఎనీ యాంగిల్ ఉండొచ్చు కాబట్టి జనరలైజ్ రాయడం కోసం మీకు ఇందాక 40, 30 చూపించిన ఎగ్జాంపుల్ లాగా థీటా అనేటువంటి ఒక యాంగిల్ తీసుకున్నాం. థీటాకి ఆటోమేటిక్గా కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 90 డిగ్రీస్ మైనస్ థీటా అవుతుంది. అంతే కదా, ఈ వాల్యూ థీటా అయితే 90లోంచి థీటా తీస్తే ఎంత వస్తుందో అంత వాల్యూ మనకి ఏ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వీటి యొక్క రేషియోస్ గురించి మనం స్టడీ చేద్దాం. అంటే ఈ కాంప్లిమెంటరీ యాంగిల్ యొక్క రేషియోస్ మనం స్టడీ చేసేటప్పుడు థీటాకి అన్ని రేషియోస్ మనం కనుక్కుంటే అవి అంటే సికి కనుక్కున్న రేషియోస్ ఏ దృష్ట్యా ఏమవుతాయి, లేదా ఏకి కనుక్కున్న రేషియోస్ సి దృష్ట్యా ఏమవుతాయని మనం స్టడీ చేయాల్సి ఉంది. దానికోసం మనం ఏం చేస్తాం, ముందుగా థీటా యొక్క సైన్ కాస్ టాన్ ఇవన్నీ మనకు తెలుసు బై డెఫినేషన్. ఇప్పుడు 90 మైనస్ థీటా ప్లేస్ లో అంటే థీటా యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అంటేనే ఇది. కాంప్లిమెంటరీ యాంగిల్ కి మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ రాస్తున్నాం కాబట్టి మనం రాయాల్సిన డైరెక్ట్ ముందు థీటా కాదు, 90 మైనస్ థీటాకి మొత్తం సైన్ కాస్ టాన్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వరుసగా కనుక్కుంటూ వెళ్తాం అనమాట. సైన్ 90 మైనస్ థీటా ముందుగా రాస్తాం. అందుకే చూడండి 90 మైనస్ థీటా అనేది కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి 90 మైనస్ థీటా అనేటువంటి యాంగిల్ కి సైన్ కాస్ ఇవన్నీ ఏమవుతాయో కనుక్కోవడంలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా. 90 డిగ్రీస్ మైనస్ థీటా ఇస్ ద యాంగిల్ అట్ ఏ. సో ఇండైరెక్ట్ గా మనం ఏం కనుక్కుంటున్నట్టు సైన్ ఏ కనుక్కుంటున్నాం. అసలు సైన్ అనే డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. సో థీటా అనేది ఏ దగ్గర లేదు, థీటా అనేది సి దగ్గర ఉంది. సో 90 మైనస్ థీటా అనేది ఏ దగ్గర ఉన్నట్లు కాబట్టి ఏకి సైన్ కనుక్కోగా ఏమొస్తుంది, ఆపోజిట్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఆ ప్రాబ్లంలో ఏసీ. సో ఇక్కడ డయాగ్రామ్ ప్రకారం బీసీ దీనికి ఏకి ఆపోజిట్ సైడ్, హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది కాబట్టి బీసీ బై ఏసీ అయింది. ఇక్కడ వరకు ఓకే. బట్ ఈ బీసీ బై ఏసీని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అంటే బీసీ బై ఏసీ అనే దాన్ని సి దృష్టి ఆలోచిస్తే ఇక్కడ వరకు ఏ దృష్టి ఆలోచిస్తున్నాయి. అకార్డింగ్ టు ఏ ఇట్ ఈస్ సైన్ ఏ, బట్ అకార్డింగ్ టు సి వాట్ ఈస్ ద ట్రిగనామెట్రిక్ రేషియో ఫర్ బీసీ బై ఏసీ అది మనం ఆలోచించాలి. అంటే థీటా దృష్ట్యా అప్పుడు ఇది ఆలోచిస్తే బీసీ దాన్ని దీనికి అడ్జసెంట్ సైడ్ అంటారు. మనం ఒకటే ఇక్కడ ఆలోచించాలి, ఏకి ఆపోజిట్ సైడ్ అయిన ప్రతిదీ కూడా అంటే ఇక్కడ ఏకి ఆపోజిట్ సైడ్ గా ఉంది అంటే సికి అడ్జసెంట్ సైడ్ గా ఉంటుంది, ఏకి అడ్జసెంట్ సైడ్ గా ఉంది అంటే సికి ఆపోజిట్ సైడ్ అవుతుంది. అది ఒక్కటే మార్పు. హైపోటెన్యూస్ అనేది రెండింటికి కూడా సేమ్ ఉంటుందని మనకు తెలుసు. సో బీసీ బై ఏసీ అంటే థీటా ప్రకారం అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అయినట్లు కాబట్టి మనం ఏ దగ్గర సైన్ కనుక్కున్నప్పటికీ అది సి దగ్గర కాస్ గా మారింది. సో సి దగ్గర ఉన్న యాంగిల్ థీటా కాబట్టి దీని రిజల్ట్ ఫైనల్ గా ఏమని రాయొచ్చు, మనం కాస్ థీటాగా మెన్షన్ చేయొచ్చు. ఇప్పటి వరకు రాసిన ఈ కొద్ది పార్ట్ ని ముందు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే రిమైనింగ్ అంతా కూడా చాలా ఈజీగా రాయగలుగుతాం. చూడండి, అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏదైనా ఒక అక్యూట్ యాంగిల్ థీటా మనం తీసుకున్నప్పుడు దాని కాంప్లిమెంటరీ యాంగిల్ ఇంకో ప్లేస్ లో ఉంటుంది. బికాస్ 90 లోంచి దాన్ని తీస్తే వచ్చేదే ఇంకోటి ఉంటుంది. సో 90 మైనస్ థీటాకి సైన్ గా కనుక్కునే రేషియోయే థీటాకి కాస్ రేషియోగా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం మరొకసారి ఈ డయాగ్రామ్ ద్వారా దాని యొక్క వెరిఫికేషన్ చేస్తున్నాం. అంటే 90 మైనస్ థీటాకి సైన్ కనుక్కుంటే వచ్చే వాల్యూ థీటాకి కొసైన్ కనుక్కుంటే వస్తుంది. సో 90 మైనస్ థీటా అనే దానికి ఇంకొక ఫార్ములాగా ఏం చెప్పొచ్చు మనం డైరెక్ట్ గా ఎప్పుడైనా జనరలైజ్డ్ గా కాస్ థీటా. సో 90 మైనస్ థీటా అనే దాన్నే కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ థీటా అంటాం. సో కాంప్లిమెంటరీ రేషియో ఆఫ్ సైన్ ఏది అంటే కొసైన్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో 90 మైనస్ థీటా ఉంటే కాస్ గా మారుతుంది, అలాగే కాస్ లో 90 మైనస్ థీటా ఉంటే సైన్ గా మారుతుందని మనం చూపొచ్చు. ఇప్పుడు ఇలా రెండింటిని కూడా మనం వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా కనుక్కున్నాం, ఇలా వచ్చింది. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ కాస్ కనుక్కుంటే ఇదే వాల్యూకి, సో కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే కాస్ ఏ దగ్గరే ఉంది కాబట్టి 90 మైనస్ థీటా. ఏ ప్రకారం కాస్ అంటే ఏమిటి, కొసైన్ అంటే మనకి పైన న్యూమరేటర్ ఏం రావాలి, అడ్జసెంట్ సైడ్ రావాలి. బట్ అడ్జసెంట్ సైడ్ దేనికి, ఇక్కడ మనం యాంగిల్ ఏకి కాబట్టి అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అనేది వస్తుంది. మరి సేమ్ ఇదే మనం నెక్స్ట్ కనుక్కుంటే కాస్ 90 మైనస్ థీటా నెక్స్ట్ స్టెప్ రాసుకుంటే అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్ అంటే ఏకి అడ్జసెంట్ సైడ్ ఏది చూడండి, అడ్జసెంట్ అంటే ఏకి ప్రక్కనే ఉండాలి, హైపోటెన్యూస్ కాకుండా ప్రక్కనే ఉన్న సైడ్ ఏది మనకి ఇక్కడ ఏబి. సో ఏబి బై హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. మరి ఇదే ఏబి బై ఏసీని థీటా దృష్ట్యా అకార్డింగ్ టు థీటా ఏబి బై ఏసీ అనే రేషియోని ఏమని పిలుస్తాం. ఏబి అంటే ఇప్పుడు దీనికి ఆపోజిట్ అయింది, దీనికి అడ్జసెంట్ గా మనం రాసిన థీటా దృష్ట్యా ఆపోజిట్ అయింది కాబట్టి దీనికి కొసైన్ గా రాసిన వాల్యూ ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రూపంలో ఉంటుంది కనుక దీనికి సైన్ అవుతుంది. సో దీని రిజల్ట్ ఫైనల్ గా ఏమని వచ్చింది మనకి సైన్ థీటా. ఈ రిలేషన్స్ ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఎప్పుడైనా మనకి ఇస్తే ఈ రూపంలో ఉంటే దాన్ని కాస్ థీటాగా డైరెక్ట్ గా రాయొచ్చు. సో థీటాకి కాస్ కనుక్కున్నా ఒకటే, 90 లోంచి దాన్ని తీసివేసి సైన్ కనుక్కున్నా ఒకటే అనే విషయం మనం
ఇంతకుముందు నేర్చుకున్న టేబుల్లో వాల్యూస్ ద్వారా కూడా గమనించవచ్చు. వీటి తర్వాత ఒకసారి ఆ టేబుల్ వాల్యూస్ కూడా మళ్ళీ మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇదే విధంగా cos 90 - θ వాల్యూ sin θ అవుతుంది. ఇలా ఒకదానికొకటి 90 - θకి ఏ రేషియో అయితే రిజల్ట్ గా వస్తుందో వాటిని మనం ఇక్కడ కాంప్లిమెంటరీ రేషియోస్ అంటాం. ఒక రకంగా ఈ నేమ్స్ అసలు ట్రిగనామెట్రిక్ రేషియోస్ కి నేమ్స్ పెట్టడమే దీని వల్ల జరిగిందని మనం చెప్పొచ్చు. సైన్ అనే నేమ్ని బట్టే కొసైన్ అనే నేమ్ వచ్చింది చూడండి. దానికి ముందు కో చేరిస్తే ఈ కో అనేది కాంప్లిమెంటరీ అనడానికి సింబల్ గా మనం తీసుకోవచ్చు అనమాట. సో సైన్ కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏది అంటే కొసైన్ అంటే కాస్. అదేవిధంగా కాస్ కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏది అంటే సైన్. సో ఆల్రెడీ కాంప్లిమెంటరీ సిఓతో స్టార్ట్ అయితే ఆ సిఓ తీసివేసి ఆన్సర్ చెప్తే సరిపోతుంది అనమాట. కొసైన్ కి సైన్, అదే సైన్ కి అయితే కొసైన్. ఇలా రెండింటికి ఒకదానికొకటి మ్యూచువల్ గా రిలేషన్ ఉంటుంది. సేమ్ ఇదే వాల్యూకి ఇలాగే మనం tan కనుక్కుంటే ఏమవుతుందని నెక్స్ట్ చూద్దాం. సో tan ఆఫ్ 90 - θ అంటే మనం కనుక్కునేది θ కాదు, ముందుగా 90 - θకి. అది θకి ఏమవుతుందో తర్వాత చూస్తాం. tan డెఫినేషన్ ప్రకారం tan అంటే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ రావాలి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ 90 - θ ఎక్కడ ఉంది? ఏ వద్ద కదా. సో ఇది tan A కాబట్టి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A బై ఎడ్జసెంట్ సైడ్ కూడా అదే యాంగిల్ కనుక్కోవాలి. ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A. మరి యాంగిల్ ఏకి మీరు చూడండి ఆపోజిట్ సైడ్ అంటే ఎంత అనేది చూసుకుంటే ఒకసారి మీకు ఏకి ఆపోజిట్ సైడ్ ఇక్కడ మనకి బీసీ బై ఎడ్జసెంట్ సైడ్, ఏకి ఎడ్జసెంట్ సైడ్ మనకి ఇక్కడ ఏబి. సో బీసీ బై ఏబి అని వచ్చింది. మరి ఆ బీసీ బై ఏబి అనే వాల్యూ సి దగ్గర ఉన్న యాంగిల్ ప్రకారం ఏ రేషియోగా పిలుస్తామో చూడండి. సి ప్రకారం ఇది బీసీ బై ఏబి అంటే బీసీ ఏమో సికి ఎడ్జసెంట్ సైడ్, ఏబి ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇది రివర్స్ అవుతుంది. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అని దీనికి ఉన్న డెఫినేషన్ మనకి థీటా దగ్గరికి వచ్చేసరికి ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. మరి ఎడ్జసెంట్ బై ఆపోజిట్ ని మనం ఏ ట్రిగనామెట్రిక్ రేషియోగా పిలుస్తాం? tan యొక్క ఇన్వర్స్ రేషియో అది, దాన్నే మనం కోటాంజెంట్ అంటాం. సో ఇక్కడ వచ్చే ఆన్సర్ కాట్ థీటా అన్నమాట. సో అబ్జర్వ్ చేయండి, tan కి కో ఫంక్షన్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏది అంటే కాట్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఈ నేమ్స్ ని బట్టే మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. tan ఇప్పుడు ఇది సిఓతో స్టార్ట్ అవ్వలేదు కనుక దానికి ముందు సిఓ చేర్చగానే మనకి కాట్ అని గుర్తుంటుంది. అలాగే సిఓతో స్టార్ట్ అయింది అయితే ఆ సిఓ తీసివేస్తే రిమైనింగ్ నేమ్ మనకు వస్తుంది. ఇప్పుడు కోటాంజెంట్ దీని పూర్తి పేరు కాబట్టి ఆ కో తీసేస్తే టాంజెంట్. కాబట్టి టాంజెంట్ అండ్ కోటాంజెంట్ అనేవి ఒకదానికొకటి కాంప్లిమెంటరీ రేషియోస్ అవుతాయి. ఇక్కడ ఒక దాని యొక్క రేషియో యాంగిల్ దాని కాంప్లిమెంటరీ యాంగిల్ యొక్క యువతల రేషియో యాంగిల్ కి సమానం అవుతుంది అనమాట. సేమ్ ఇదే వేలో tan కనుక్కుంటే కాట్ వచ్చింది. కాట్ ముందుగా కనుక్కుంటే మనకి ఆటోమేటిక్ గా tan వస్తుంది చూడండి. కాట్ ఆఫ్ 90 - θ అంటే ఈ రెండు పేర్స్ ఒకదాని తర్వాత ఒకటి రాయడం కోసం సైన్ కి కాస్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా అయితే మనం ప్రూవ్ చేసామో tan కి కాట్ అవుతుందని ఎలా ప్రూవ్ చేయొచ్చు? కాట్ ఆఫ్ 90 - θ. అసలు కాట్ అంటే డెఫినేషన్ ఏమిటి? ఏ దగ్గర ఉన్న కాట్ అంటే డెఫినేషన్ ఏమిటి? మనకి 90 - θకి కాట్ రావాలంటే ముందుగా ఏం రాసుకోవాలి? ఎడ్జసెంట్ సైడ్. సో ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A because 90 - θ is at A by opposite side of angle A. ఇది అక్కడ ఒకసారి నోటీస్ చేయండి. ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ ఎంత ఉంది డయాగ్రామ్ లో? ఏకి ఎడ్జసెంట్ సైడ్ మనకి ఏబి అని ఉంది. సో ఏబి బై ఆపోజిట్ సైడ్, ఏకి ఆపోజిట్ సైడ్ చూడండి ఇక్కడ బీసీ. సో ఏబి బై బీసీ అని వచ్చింది. మనం కనుక్కునేది కాట్ ఆఫ్ 90 - θ, కో టాంజెంట్ ఆఫ్ 90 degrees - θ. సో ఇది ఈ రిజల్ట్ వచ్చింది. దీన్ని మనం సి దృష్ట్యా ఎలా రాయొచ్చు? అకార్డింగ్ టు సి దీని వాల్యూ ఏమని చెప్పొచ్చు అనేది ఒకసారి మనం చూసినట్లయితే మనకి సి ప్రకారం ఏబి అంటే ఆపోజిట్ సైడ్, బీసీ అంటే ఎడ్జసెంట్ సైడ్. సో థీటాకి ఆపోజిట్ బై ఎడ్జసెంట్ చేసినట్లయింది కాబట్టి మళ్ళీ దాన్ని మనం tan అని పిలుస్తాం కనుక దీనికి కాట్ గా వచ్చిన వాల్యూయే దీనికి tan గా వస్తుంది. సో దీని ఆన్సర్ లో ఫైనల్ గా ఏం రాయొచ్చు? కాట్ 90 - θ ఈక్వల్ టు tan θ గా రిఫర్ చేయొచ్చు. ఇదే విధంగా కొసీకెంట్, సీకెంట్ కూడా ఇలాంటి కాంబినేషన్ ఉంటుందన్నమాట. సో కొసీకెంట్ 90 - θ. 90 - θ అంటే ఆ ఏ దగ్గర ఉన్న యాంగిల్ కి కొసీకెంట్ కనుక్కుంటున్నాం. కొసీకెంట్ డెఫినేషన్ ప్రకారం మనకి న్యూమరేటర్ లో ఏముండాలి? హైపోటెన్యూస్ ఉండాలి. లేదా ఆటోమేటిక్ గా ఇప్పటివరకే మనం చేసిన సైన్ ఆఫ్ 90 - θకి 1 బై రాసుకున్నా కూడా ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ కాస్ థీటాకి 1 బై రాయాలి. మనకి కొసీకెంట్ కి సికెంట్ వస్తుందని ఈజీగా అర్థమవుతుంది. అయినా బై డెఫినేషన్ చేసినప్పటికీ చూడండి హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్. కొసీకెంట్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. బికాస్ 90 - θకి మనం కనుక్కుంటున్నామంటే చూడాల్సింది యాంగిల్ ఏకి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైపోటెన్యూస్ ఎంత ఉంది? ఆ డయాగ్రామ్ లో మనకి ఏసీని హైపోటెన్యూస్ అంటాం. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ చూసినట్లయితే బీసీ. మరి ఏసీ బై బీసీ అనే వాల్యూ ఈ కొసీకెంట్ 90 - θకి వచ్చింది. బట్ దాన్ని థీటా దృష్ట్యా ఏమని రాయొచ్చో ఆలోచించండి. సో ఏసీ బై బీసీని థీటా ప్రకారం ఏమంటారు? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అంటారు. ఇక్కడ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ చేస్తే దీనికి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ వచ్చినట్లుగా అయింది.
మరి హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అనేది థీటా ప్రకారం సికెంట్ నేమ్తో పిలుస్తాం కాబట్టి దీని ఆన్సర్ మళ్ళీ మనకి సికెంట్ థీటా. ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా అంటే కో సీకెంట్ సీకెంట్ ఈ రెండు టర్మ్స్ ఒక నేమ్స్ అసలు కో సీకెంట్ అనే నేమే సీకెంట్ అనే నేమ్ని బట్టి పెట్టామని అర్థం చేసుకోవాలి. సీకెంట్ కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాబట్టి కో సీకెంట్, ఆటోమేటిక్గా కో సీకెంట్ కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ సీకెంట్ అవుతుంది. ఫైనల్ గా ఉన్నటువంటి ఆ సీకెంట్ వాల్యూ కూడా ఇదే రాయవచ్చు. సో సీకెంట్ ఆఫ్ 90 degrees మైనస్ థీటా ఇజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం సీకెంట్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ దేనికి రాయాలి? ఇక్కడ మనం ఏకి రాయాలి. ఎందువల్ల అంటే ఆ 90 మైనస్ థీటా అనేది ఏ వద్ద ఉంది కాబట్టి. సో హైపోటెన్యూస్ ప్లేస్ లో ఏసీ, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ చూడండి ఏబి. సో ఏసీ బై ఏబి. ఇదే ఏసీ బై ఏబి సి ప్రకారం చూస్తే అకార్డింగ్ టు సి ఆ పొజిషన్ ని చూసినట్లయితే అది ఏ రేషియో అవుతుంది అనేది మనం ఒకసారి గమనిస్తే థీటా దృష్ట్యా ఏసీ అంటే హైపోటెన్యూస్, ఏబి అంటే ఆపోజిట్. హైపోటెన్యూస్ ని ఆపోజిట్ తో డివైడ్ చేస్తే వచ్చి దాన్ని కొసీకెంట్ అంటారు కాబట్టి ఇక్కడ ఇది కొసీకెంట్ థీటా అవుతుంది. సో మొత్తం ఇక్కడ వచ్చినటువంటి ఈ 6 రిలేషన్స్ 6 ట్రిగనామెట్రిక్ రేషియోస్ లోను ఆరిటికి కూడా 90 మైనస్ థీటా రాస్తే ఆటోమేటిక్గా అది మరొక ట్రిగనామెట్రిక్ రేషియోగా మారుతుంది తప్ప సెపరేట్ గా మళ్ళీ మనం ఏం చదవాల్సిన పని ఉండదు. కాకపోతే ఈ రిజల్ట్స్ ఎంత ఈజీ అంటే మీరు కేవలం ట్రిగనామెట్రిక్ రేషియోస్ యొక్క నేమ్స్ జాగ్రత్తగా స్టడీ చేసినా కూడా ఈ ఆన్సర్స్ చెప్పేయచ్చు అనమాట. ముందే చెప్పుకున్నట్లుగా కాంప్లిమెంటరీ అనేటువంటి పేరుని బట్టే మనకి ఈ సిఓలు చేర్చడం జరిగిందని గుర్తుపెట్టుకుంటే మీరు సైన్ దాని ముందు సిఓ చేస్తే కొసైన్ అంటే సైన్ కి కాంప్లిమెంటరీ ఇక్కడ 90 మైనస్ థీటా ఉండగానే ఇక్కడ ఆన్సర్ కొసైన్ రావాలి అని, కొసైన్ కి సైన్. ఎందుకంటే కాస్ పూర్తి పేరు కోసైన్, ఈ సిఓ తీసివేస్తే మీకు ఎస్ ఒకటే కనిపిస్తుంది. మరి ఎస్ అంటే సికెంటా లేదా సైనా అని డౌట్ రావడానికి మరి పూర్తి పేరు ఆలోచించండి, కొసైన్ కాబట్టి సో మిగిలింది సైన్ వస్తుంది. అదేవిధంగా టాంజెంట్ దీని పూర్తి పేరు, ఇది కోటాంజెంట్ అంటామని తెలిసిందే. టాంజెంట్ ని బట్టి పెట్టిన నేమే కోటాంజెంట్ కాబట్టి tan 90 మైనస్ థీటా చేస్తే వచ్చే ఆన్సర్ కాట్ లో రావాలి, కాట్ 90 మైనస్ థీటా చేస్తే వచ్చే ఆన్సర్ tan లో ఉంటుంది అనమాట. అప్పుడు ఇక 90 మైనస్ థీటాకి థీటా వస్తుంది, ఇక్కడ థీటా ఉంటే ఇక్కడ 90 మైనస్ థీటా వస్తుంది. సో ఆ రెండు కాంప్లిమెంటరీ ఫంక్షన్స్. ఇదే విధంగా కోసీకెంట్ సీకెంట్ ఇవి కూడా నేమ్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సీకెంట్ అనే పదానికి కో చేర్చగా కోసీకెంట్ వచ్చింది అంటే సీకెంట్ కి కోసీకెంట్ ఒక కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో కోసీకెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా అనేది సీకెంట్ లో థీటాకి సమానం, సీకెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా అనేది కోసీకెంట్ లో థీటాకి సమానం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ టేబుల్స్ ద్వారా చదివిన దాన్ని కూడా దీని నుంచి స్టడీ చేస్తే మనం ఇంకా ఈజీగా నేర్చుకోగలుగుతాం. ముందుగా ఆ టేబుల్ ని అదేవిధంగా ఈ ఇప్పటి వరకు నేర్చుకున్న రిజల్ట్స్ అన్నిటిని కూడా ఒకే చోట మనం ఫ్రేమ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ముందుగా ఆ టేబుల్ ఆల్రెడీ మనం లాస్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ అప్పుడే నేర్చుకున్నటువంటి 0, 30, 45, 60 degrees 90 degrees యొక్క టేబుల్ ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ టేబుల్ ని స్టడీ చేస్తే దేనికి ఏది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆల్రెడీ ఇంతకుముందే మనం చూసుకున్నాం. సైన్ కి కాస్, టాన్ కి కాట్, కొసీకెంట్ కి సీకెంట్. ఇంతకుముందు రెసిప్రోకల్స్ వేరు. రెసిప్రోకల్ అంటే 1/, దాన్ని ఫ్రాక్షన్ తిరిగేసి రాయడం. సైన్ ని తిరిగేస్తే అది కొసీకెంట్, కాస్ కేమో సీకెంట్, టాన్ కేమో కాట్. బట్ రెసిప్రోకల్ లోను కాంప్లిమెంటరీ ఫంక్షన్ లోను కూడా వచ్చే కాంబినేషన్ మనకి టాన్ కాట్ అనమాట. ఏ విధంగా చూసినా టాన్ ని రెసిప్రోకల్ చేసినా కోటాంజెంట్ అవుతుంది, దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ గా రాసినా కూడా కోటాంజెంట్ అవుతుంది. బట్ ఇవి మాత్రం రెసిప్రోకల్ సిచ్యువేషన్ లో వేరు, ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవడం వేరు. ఇది నేమ్స్ ని బట్టి వస్తుంది కాంప్లిమెంటరీ. చూడండి సైన్ చూడంగానే మనం కొసైన్, ఆ రెండు సహ ప్రమేయాలు అంటాం తెలుగులో, అంటే కో కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అనమాట. అదేవిధంగా సికెంట్, కొసీకెంట్ ఈ నేమ్స్ పెట్టడమే దృష్ట్యా మీరు ఆలోచిస్తే కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని దృష్టిలో పెట్టుకుని పెట్టిన నేమ్స్ గానే మనం భావించవచ్చు. వీటిలో మనం అబ్జర్వ్ చేస్తే సైన్ కాస్ కి ఇప్పుడు నేను రెండు వైపులా ఏరో మార్క్ వేయడానికి కారణం ఏంటి? సైన్ ఉంటే అది కాస్ గా మారుతుంది, కాస్ ఉంటే సైన్ గా మారుతుంది. ఎప్పుడు అది ఈ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నప్పుడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ గా మరి సపోజ్ ఈ టేబుల్ లో మనం వేటిని భావించవచ్చు అంటే ఇక్కడ 5 రకాల యాంగిల్స్ ఉంటే ఇందులోనే 2 pairs ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ మనకు క్లియర్ కట్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ 0 కి కాంప్లిమెంటరీ యాంగిల్ 90 అవుతుంది. ఎందువల్ల 0 + 90 90 కాబట్టి ఇక్కడ కూడా మనం ఎలా ఆలోచించవచ్చు, ఇటు 0 degrees కి కాంప్లిమెంటరీ అంటే ఇక్కడ 90 degrees రావాలి. అదేవిధంగా ఇక్కడ 30 degrees ఉంటే దానికి కాంప్లిమెంటరీ అన్నప్పుడు 60 degrees రావాలి. మరి వేరే 45 కి మాత్రం కాంప్లిమెంటరీ కూడా 45 అవుతుంది. అందుకే మీరు ఒక్కసారి ఇప్పుడు ఈ టేబుల్లో వాల్యూస్ గతంలోనే 2 videos లో కూడా చాలాసార్లు స్టడీ చేసాం. దీనికి షార్ట్ కట్ ఎలా రాసుకోవచ్చు, ఇలా √0, 1, 2, 3, 4 రాసి by 4 రాసుకుంటూ వెళ్తే అన్నిటికీ ఫస్ట్ లైన్ సైన్ థీటా వాల్యూస్ వస్తాయి అనుకున్నాం. దాన్ని బట్టి అవి రివర్స్ చేసి అంటే రైట్ టు లెఫ్ట్ రాస్తే కాస్, ఈ రెండు డివైడ్ చేస్తే టాన్, సైన్ అన్ని కూడా రెసిప్రోకల్ చేసి రాస్తే కొసీకెంట్, కొసీకెంట్ రైట్ టు లెఫ్ట్ రాస్తే సీకెంట్, ఈ రెండు డివైడ్ చేసినా లేదంటే టాన్ ని రైట్ టు లెఫ్ట్ రాసినా మళ్ళీ కాట్ వస్తాయని మనకి గతంలోనే తెలుసు. ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం స్టడీ చేసేది ఏంటంటే ఒకసారి ఇందులో చాలా వాల్యూస్
ఒకదానికి ఒక రేషియో మరొక దానికి మరో రేషియో సమానం అవడం మనం గమనించవచ్చు. సపోజ్ సైన్లో 30 డిగ్రీస్కి ఎంత వచ్చిందో కాస్లో 60 డిగ్రీస్కి అంతే ఉంది చూడండి. ఇక్కడ 1/2a ఇక్కడ 1/2a. అదేవిధంగా సైన్లో 60 డిగ్రీస్కి ఎంత అయిందో కాస్లో 30 డిగ్రీస్కి అంతే ఉంది. కాబట్టి 30, 60 ఈ రెండు కాంప్లిమెంటరీ. అప్పుడు సైన్ కాస్ గాను కాస్ సైన్ గాను మారుతాయి. అదేవిధంగా 0, 90 కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సికెంట్లో 0 డిగ్రీస్కి ఎంత ఉందో కొసీకెంట్లో 90 డిగ్రీస్కి అంతే ఉంది చూడండి 1, 1. అలాగే కొసీకెంట్లో 0 నాట్ డిఫైన్డ్ అయితే సికెంట్లో కూడా 90 నాట్ డిఫైన్. అంటే 0కి 90 ఇలా కొసీకెంట్ సికెంట్ గాను లేదంటే సికెంట్ కొసీకెంట్ గాను టాన్ కాట్ గాను మారతాయని అర్థం. ఇక 45 డిగ్రీలు తీసుకున్నట్లయితే దానికి అదే కాంప్లిమెంటరీ కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ అయితే ఇప్పటి వరకు కాంబినేషన్స్ ఉన్నాయో అవి సేమ్ వస్తాయి. సైన్లో 45 ఎంతో కాస్లో కూడా సేమ్ వచ్చింది. మిడిల్లో మాత్రం ఈక్వల్ అయిపోతాయి. ట్యాన్లో 45 ఎంత కాట్ కూడా 45 అంతే. అదేవిధంగా కొసీకెంట్లో 45 డిగ్రీస్ ఎంత ఉంటే సికెంట్లో కూడా 45 డిగ్రీస్ అంతే. అంటే 45 డిగ్రీస్ దగ్గర ఈ 6 రేషియోస్లో కూడా 2 రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి, ఇప్పుడు రెసిప్రోకల్స్ దృష్ట్యా కాకుండా మనకి ఇక్కడ కో ఫంక్షన్స్ దృష్ట్యా మనం ఇక్కడ ఈ రెండింటిని ఒక కాంబినేషన్ సైన్ కాస్ గాను అలాగే ట్యాన్కి ఏమో ఈ కాట్ కాంబినేషన్ ఈ రెండు కూడా మనం రైట్ టు లెఫ్ట్ ఒకలా ఉంటాయి. అండ్ కొసీకెంట్ సికెంట్ ఈ రెండు కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి రైట్ టు లెఫ్ట్ రాస్తే సమానంగా రావడం కారణం ఏంటి, ఇవి కాంప్లిమెంటరీ అవడం వల్లనే. 0కి 90 30కి 60 కాంప్లిమెంటరీ అవడం వల్లే మధ్యలో 45 ఉండడం వల్ల ఇలా మనం రైట్ టు లెఫ్ట్ రాస్తే షార్ట్ కట్గా ఎందుకు చెప్పుకున్నామో రీజన్ ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడికే అర్థం కావాలి. సో ఇక్కడ దీని ఆధారంగా ఇప్పుడు అందుకే మనం ఏం చెప్పొచ్చు అంటే ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ చేసేటప్పుడు సికెంట్లో సపోజ్ ఒక 60 డిగ్రీస్ కావాల్సి వస్తే ఎంతమంది మనం అనుకున్నాం సికెంట్లో 60 కావాలన్నప్పుడు కొసీకెంట్లో అది 30కి సమానం. సో కొసీకెంట్ 30 కావాలంటే మనకు ఆటోమేటిక్ తెలుసు ఆ టేబుల్ మొత్తం ఫామ్ చేయకుండా కొసీకెంట్ అంటే సైన్కి రెసిప్రోకల్ కాబట్టి సైన్ 30 ఒక్కటే మీకు నేరుగా గుర్తుంటే దాని ఆధారంగా సికెంట్ 60 వరకు మనం కొంచెం ఒక 2 స్టేజెస్లో ఆలోచించి రాసేయచ్చు. అంటే కారణం ఇదే, టేబుల్లో ఉన్న 30 వాల్యూస్ మనం కంఠస్థం చేయకుండానే ఒక్క ఫస్ట్ లైన్ ఉన్నా మనం మిగిలిన రాయొచ్చు. ఈవెన్ సైన్ అండ్ ట్యాన్ బాగా గుర్తుంటే మీకు మిగిలినవన్నీ విత్ ఇన్ సెకండ్స్ చెప్పొచ్చు అని గతంలోనే చెప్పిన దానికి కారణం ఇదే. ఈ రిలేషన్స్ ఉండడం వల్లే మనం ఇన్ని వాల్యూస్ ఉన్నప్పటికీ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని అర్థం అనమాట, ఎప్పుడు అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితేనే. సో ఈ టేబుల్ని మరొకసారి మీరు స్టడీ చేసి ఈ వాల్యూస్ అన్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం కాదు, ఇలా కాంబినేషన్ ట్యాన్లో 30 డిగ్రీస్ వచ్చిన వాల్యూ మళ్ళీ కాట్లో 60 డిగ్రీస్కి వస్తుంది. ఈ రిలేషన్ని గుర్తుపట్టండి. ట్యాన్లో 30 ఎంత ఉంటే కాట్లో 60 అంతే ఉంటుంది. ట్యాన్లో 60 డిగ్రీస్ ఎంత ఉంటే కాట్ ఎంతో 30 డిగ్రీస్ అంతే ఉంటుంది. ఈ విధంగా అనమాట. సో అలాగే 45 రెండు ఒకేలా ఉంటాయి. అలాగే మనకి పర్టికులర్ కాస్లో మనకి ఏదైనా 90 డిగ్రీస్ ఎంత ఉందో సైన్లో 0 డిగ్రీస్ అంతే ఉంటుంది. సైన్లో 90 డిగ్రీస్ ఉన్న వాల్యూ కాస్లో 0 డిగ్రీస్ ఉంటుంది. ఇలా ఈ కాంబినేషన్ 0, 90, 30, 60, 45, 45 ఈ కాంబినేషన్ని సైన్ కాస్ ట్యాన్ కాట్ కొసీకెంట్ సికెంట్తో లింకప్ చేసి మనం గుర్తుపెట్టుకుంటే చాలా వరకు వాల్యూస్ ఒకదాని రిలేషన్ మరొకటి మనం రాయగలుగుతాం. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ సారాంశాన్ని మొత్తం ఏది ఎలా మారుతుంది అనే దాన్ని మళ్ళీ ఫైనల్గా ఒకసారి చూసిన తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇప్పుడు మీకు ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇప్పటికే ఐడియా రావాలి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక ప్లేస్ థీటా అనుకుంటే దానికి 90 డిగ్రీస్ కాకుండా మరొక యాంగిల్ ప్లేస్ ఆటోమేటిక్గా 90 మైనస్ థీటా అవుతుంది. ఎందువల్లంటే ఈ రెండు కలిపి 90 రావాలి కాబట్టి ఈ థీటా క్యాన్సిల్ అయ్యి 90 వచ్చినట్టు. ఇప్పుడు ఇలాంటి ట్రయాంగిల్ ఏది తీసుకున్నా కూడా మనం ఈ రేషియోని ఆల్రెడీ మనం ఇప్పటికే డిఫైన్ చేస్తాం, ఇంతకుముందు ప్రూవ్ చేస్తాం. ఫైనల్గా మీరు ఫార్ములాస్గా నోట్ చేసుకోవడం కోసం ఇవి మరొకసారి మీకు చూపించడం జరిగింది. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు ఇంకా మధ్యలో అవన్నీ రాయకుండా ఏబీలు బీసీలు ఏమి రాయకుండా సైన్ 90 మైనస్ థీటా ఫైనల్ రిజల్ట్ కాస్ థీటా, అలాగే కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా, ట్యాన్ 90 మైనస్ థీటా కాట్ థీటా, కాట్ ఆఫ్ 90 మైనస్ థీటా ట్యాన్ థీటా, కొసీకెంట్ 90 డిగ్రీస్ మైనస్ థీటా సికెంట్ థీటా, సికెంట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా అని వస్తే కొసీకెంట్ థీటా. సో ఇక్కడ మనం ఏం గమనించవచ్చు, కేవలం మీకు నేమ్స్ స్టడీ చేస్తేనే చాలా వరకు ఇవి రాసేయచ్చిన విషయం గమనించాలి. మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా ఇక్కడ ఎప్పుడైతే 90 డిగ్రీస్ మైనస్ అనే రూపంలో ఉందో ఈ ఫంక్షన్ ఏదిగా మారుతుంది, సైన్ అనే రేషియో పేరు చూడంగానే కాస్ ఆటోమేటిక్గా రావాలి మనకి. అలాగే ఇక్కడ కాట్ చూడంగానే కాట్కి వ్యతిరేకం ట్యాన్ అని రావాలి. సో దీనికి మనం ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేసేటప్పుడు ఎలాగో ఇవన్నీ వాడతాం. దానికి ముందుగా ఒకసారి ఎగ్జాంపుల్ కోసం మీకు సపోజ్ ఏదైనా మనం ఒక సికెంట్ అనే దాన్ని తీసుకుని ఈ సికెంట్లో మనం ఒక 70 డిగ్రీస్ అని రాసాం అనుకుందాం. ఇప్పటి వరకు మీరు స్టడీ చేసింది 0, 30, 45, 60, 90 మాత్రమే. బట్ ఇప్పుడు ప్రాబ్లమ్స్లో మీకు వేరే యాంగిల్స్తో కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ దాని వాల్యూ మనకు తెలియదు, సికెంట్ 70 ఎంత అనేది మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ రేషియో స్టడీ చేయడం ద్వారా ఏం తెలుసుకోగలుగుతాం, సికెంట్లో ఉన్న ఒక వాల్యూని
కొసీకెంట్ రూపంలో మరొక వాల్యూగా రాయొచ్చు. అంటే 70 డిగ్రీస్ అనే యాంగిల్కి సికెంట్ అయిన వాల్యూయే కొసీకెంట్లో మరొక దానికి అవుతుంది. ఆ విషయం ఎలా చెప్తాం మనం? సికెంట్లో 70 అయిందంటే ఈ 70ని సంథింగ్ 90 మైనస్ రూపంలో రాయొచ్చు కదా. సో 70 అంటే 90లో అంటే తక్కువ ఉంది. 90లోంచి ఎంత తీస్తే 70 వస్తుంది? 20. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇలా రాసుకున్నామో 70 డిగ్రీస్ బదులుగా 90 మైనస్ 20 సేమ్ అదే రాసాం, మనం వేరే రూపంలో రాసాం. 70 రాయకుండా 90 మైనస్ 20గా రాయడం వల్ల ఇప్పుడు ఈ ఫార్ములా రూపంలో వచ్చింది చూడండి, సికెంట్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ థీటా. ఇప్పుడు థీటా ప్లేస్ లో ఉన్నది 70 డిగ్రీస్ కాదు, 20 డిగ్రీస్ అనమాట. సికెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే 20 డిగ్రీస్ థీటా ప్లేస్ లో ఉంది కనుక ఆన్సర్ ఫైనల్ గా ఏం రావాలి? ఈ ఎప్పుడైతే 90 మైనస్ కనపడిందో మీకు ఈ నేమ్ చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం. సికెంట్ ఉన్న పదం వల్ల కొసీకెంట్ గా మారిపోయి 90 తీసేసి రిమైనింగ్ ఉన్నటువంటి యాంగిల్ ఒకటే మనం రాసుకుంటాం. సో సికెంట్ 70 ఎంత అవుతుందో కొసీకెంట్ 20 ఎంత అవుతుంది అనే విషయం మనం చెప్పొచ్చు. ఇలాంటి రిలేషన్స్ వాడే ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు మీకు రాబోయే 11.3 ఎక్సర్సైజ్ లో కానీ దాని ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లో కానీ చాలా ఉంటాయి. కాబట్టి ఈ రిలేషన్స్ మీద బాగా పట్టు రావాలి. అంటే ఒక దానిలో ఉన్న ఒక యాంగిల్ ని వేరే దాని కాంప్లిమెంటరీ రేషియోలో మరొక యాంగిల్ గా రాయటం మనకు వచ్చి ఉండాలి. అలాగే ముందే 90 మైనస్ రూపంలో ఉంటే డైరెక్ట్ గా దాన్ని కూడా రాయగలగాలి. సో ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం అనమాట. కాబట్టి ఇక్కడ ఇది రెండు రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు మనకి సికెంట్ 70, నేను ముందు 17 చేంజ్ చేసి రాస్తాను ఈ విధంగా కొసీకెంట్ 20 అని. అలా కాకుండా దీన్నే చేంజ్ చేసి రాసిన అలాగే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సికెంట్ అని చెప్పి 70 ముందు ఉన్నదాన్ని మనం 70ని ఏమీ చేంజ్ చేయలేదు అనుకుందాం అనుకున్నా, దాన్ని వేరే రూపంలో రాసిన చూడండి, ఇక్కడ సికెంట్ ని ముందే ఇక్కడ కొసీకెంట్ గా మారిస్తే మరి అప్పుడు ఇక్కడ 70 రాయకుండా ఏం చేయాలి? 90లోంచి 70 తీసి రాయాలి. కాబట్టి కొసీకెంట్ ఆఫ్ 90 మైనస్ 70 అవుతుంది. చూడండి ఈ రెండు రిలేషన్స్ ఎలా రాసినా రైటే. చూడండి సికెంట్ 70ని ఒక రాసే పద్ధతి ఇది, సికెంట్ ఆఫ్ అలాగే ఉంచాం, 70 బదులు 90 మైనస్ రాసాం, సో అది కొసీకెంట్ 20గా మారింది. అలా కాకుండా సికెంట్ 70 డిగ్రీస్ ఇస్తే ముందే ఇది సికెంట్ థీటాతో కంపేర్ చేసుకుని థీటాని ఇక్కడ 70గా తీసుకుంటే అది కొసీకెంట్లో ఏమవుతుంది? 90 మైనస్ థీటా అవుతుంది. సో 90 మైనస్ 70 అంతా 20. సో ఇలా చూసుకున్నా మనకి ఏమవుతుంది? చివరికి కొసీకెంట్ 20 డిగ్రీస్ వస్తుంది. సో ఈ మిడిల్ స్టెప్ ఏ విధంగా ఉన్నప్పటికీ ఈ రెండింటిలో ఇక్కడ మిడిల్ స్టెప్ చూడడానికి వేరుగా కనిపించినప్పటికీ ఫైనల్ రిజల్ట్ మాత్రం ఒకటే. చూడండి సికెంట్ 70 డిగ్రీస్ ఫైనల్ గా కొసీకెంట్ లో 20కి సమానం, లేదా కొసీకెంట్ 20 డిగ్రీస్ ఫైనల్ గా సికెంట్ లో 70కి సమానం. సేమ్ అలాగే ఇక్కడ 20 ఉంటే ఇక్కడ 70గా మారుతుంది అనమాట. ఇప్పుడు దీని ఆధారంగా చేయబోయే ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. సో ముందుగా ఎగ్జాంపుల్ 8. సో ఎవాల్యుయేట్ సికెంట్ 35 డిగ్రీస్ బై కొసీకెంట్ 55 డిగ్రీస్. ఈ ప్రాబ్లమ్ నోట్ చేసిన తర్వాత మనం సికెంట్ 35 డిగ్రీస్ బై కొసీకెంట్ 55 మనం కనుగొనమన్నప్పుడు ఎవాల్యుయేట్ దీని విలువ కనుక్కోవడం అంటే యాక్చువల్గా మనం 35 డిగ్రీస్కి కానీ 55 డిగ్రీస్కి కానీ ఎప్పుడైనా రేషియోస్ చదివి లేదా వాటిని డెరైవ్ చేసి గుర్తుపెట్టుకున్నామంటే లేదు. అంటే మనకు తెలుసు 0కో లేకపోతే 30, 45, 60, 90 అంటే ఈ 5 వాల్యూస్ తప్ప వేరే వాటిని మనం ఎప్పుడు ఈ సిలబస్లో మనం స్టడీ చేయం. ఇలా అన్ని యాంగిల్స్ కి ఉండే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కి వేరే టేబుల్స్ ఉంటాయి, వాటిని చూసి మనం చేయొచ్చు. బట్ ఇక్కడ ఇచ్చిన ఉద్దేశం ఏమిటి? సికెంట్ 35 ఎంత అనేది మనం వేయలేము, లేదా కొసీకెంట్ 55 డిగ్రీస్ ఎంతో వేయలేం. కానీ ఈ రిలేషన్ జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇచ్చినటువంటి ఆ యాంగిల్స్ మీరు గమనిస్తే 35, 55 ఇవ్వడానికి వాడి కారణం ఏంటో మీరు ఆలోచించండి. 35 ప్లస్ 55 కలవంటే చూసుకోండి 90 డిగ్రీస్ వస్తుంది. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి సంబంధించిన ప్రాబ్లం అనేది తర్వాత మనం ఇలా చూసి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే 35కి మనకి వాల్యూ తెలియదు, 55కి కూడా ఏ రేషియో వాల్యూ తెలియదు, కానీ ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ మాత్రం తెలుసు. ఆ రెండు టోటల్ చేస్తే 90 డిగ్రీస్ కాబట్టి వీటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కనుక ఏదో ఒక దాన్ని మనం చేంజ్ చేసి రాసుకోవాలని మాత్రమే అర్థం. ఇక్కడ 35ని కానీ 55ని కానీ ఒకదాన్ని చేంజ్ చేయాలంటే రెండు కూడా ఒకే యాంగిల్ ప్లేస్ కనపడేలా చేయాలి. సపోజ్ మనం ఇక్కడ 35 అలాగే ఉంచి డినామినేటర్ మాత్రం చేంజ్ చేద్దాం అనుకుంటే అంటే ఎలా రాయాలి చూడండి. యాజ్ ఇట్ ఈస్ గా నేను న్యూమరేటర్ అదే రాస్తున్నాను. సో సికెంట్ ఆఫ్ 35 డిగ్రీస్ బై కొసీకెంట్ వరకు ఓకే. బట్ 55 డిగ్రీస్ అని ఉన్న దాన్ని ఇప్పుడు దీని ప్రకారం 55 అంటే మరో రూపంలో ఎలా రాయొచ్చు? ప్లస్ 35 తీసుకొస్తే మైనస్ అవుతుంది కనుక 55 రావాలంటే 90లో నుండి 35 తీయాలి. అదే విషయం ఇక్కడ రాస్తాం. సో కొసీకెంట్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ 55 we can write 90 degrees minus 35 degrees. సో ఇప్పుడు చూడండి మనం సేమ్ స్టెప్పే రాసాం కానీ వేరే రూపంలో రాసాం. ఇప్పుడు మీకు న్యూమరేటర్ లో జనరల్ గా ఉన్నట్లే ఉంది, కానీ డినామినేటర్ ఒక ఫార్ములా రూపంలో ఇప్పటికే మనం స్టడీ చేసినటువంటి ఒక ఫార్ములా రూపంలోకి మారింది. ఏంటది? కాంప్లిమెంటరీ ఫార్ములాస్. మనకి కొసీకెంట్ ఆఫ్ అని ఉండి 90 డిగ్రీస్ మైనస్ థీటా ఈ రూపంలో ఉంటే మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ స్టెప్ అదే రూపంలో చూడండి. డైరెక్ట్ గా ఒక థీటా ఉంటే వేరు, బట్
90 డిగ్రీస్ మైనస్ అనే ఫార్మేట్ లో ఉంటే, అంటే దానికి కాంప్లిమెంటరీ రేషియో ఫార్మేట్ లో ఉంటే కొసీకెంట్ గా ఉన్నటువంటి రేషియో ఎలా మారాలనుకున్నాం, మనం ఈ నేమ్ చూసి చెప్పేసి అనుకున్నాం. కో సీకెంట్ కాబట్టి ఆ కో తీసివేస్తే అంటే సీకెంట్ థీటాగా మారుతుంది. ఇక్కడ 90 మైనస్ థీటా ఉంటే రిజల్ట్ లో థీటా ఉంటుంది. ఇప్పుడు ఆ థీటా ప్లేస్ లో ప్రాబ్లం ఎంత ఉంది, 35 ఉంది. కాబట్టి న్యూమరేటర్ సేమ్ సీకెంట్ 35 డిగ్రీస్, దాన్ని మనం చేంజ్ చేయలేదు. బైలో ఇప్పుడు ఇది అప్లై చేస్తే డైరెక్ట్ గా కొసీకెంట్ 90 మైనస్ థీటా సీకెంట్ థీటా. సో ఇక్కడ కూడా ఏం రావాలి, కొసీకెంట్ ఉండదు, ఇంకా సీకెంట్ థీటా బదులు 35 వచ్చేస్తుంది, ఇంకా 55 ఉండదు. ఇందువల్ల చూడండి ఇక్కడ ఉన్నది 55, కానీ దాన్ని 90 మైనస్ రూపంలో రాసేసరికి థీటా ప్లేస్ లో 35 వచ్చేసింది. ఇప్పుడు రెండు సేమ్ వాల్యూస్ అయ్యాయి చూడండి. సెకండ్ 35 డిగ్రీస్ మనకు తెలియకపోయినా సెకండ్ 35 బై సెకండ్ 35 అంటే ఏ వాల్యూ బై ద సేమ్ వాల్యూ, ఒక వాల్యూని అదే వాల్యూతో భాగిస్తే మనకి ఎంత అవుతుందో తెలుసు. ఇట్ ఈస్ 1 బికాస్ సెకండ్ 35 క్యాన్సిల్ అయిపోయాయి. సో ఆన్సర్ 1 అని చెప్పగలిగాం చూడండి. సో ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ గమనిస్తేనే ముందు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ లో చాలా స్టెప్స్ దీనికి రిలేటెడ్ గానే ఉంటాయి. అంటే వీటిలో ఏ ఒక్క వాల్యూ మనకు తెలియదు, కానీ ఆన్సర్ 1 చెప్పాం. ఏ విధంగా, ఈ రెండు వాల్యూస్ ఎంతో తెలియకపోయినా ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయని మాత్రం మనం చెప్పగలం. దేనివల్ల, మనం ఇప్పటివరకు నేర్చుకున్న ఈ రిలేషన్స్ అన్నమాట. అంటే ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవడం వల్ల సెకండ్ కి 35 డిగ్రీస్ అయిన వాల్యూయే కొసీకెంట్ లో 55 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి దాంతో భాగిస్తే 1 వచ్చింది. దానిలో వాడినటువంటి ఫార్ములా ఇలా పక్కన చూపించడం మంచిది. ఎప్పుడైనా కూడా ఏ ఫార్ములాని బట్టి ఇక్కడ రాసామో ఇక్కడ సిన్స్ అని రాసి ఇక్కడ రాసాం. నెక్స్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 9. ఇక్కడ కూడా బోత్ సైడ్స్ చూడండి. ఇఫ్ cos 7a is equal to sin of a minus 6 degrees where 7a is an acute angle, find the value of a. అంటే ముందు ప్రాబ్లంలో మనకి ఏమవబడింది, cos అని ఇచ్చి 7a అని ఇచ్చాడు. అంటే a మనకు తెలియదు, 7a అనేది ఒక యాంగిల్, ఏ వాల్యూ మనకు తెలియదు. ఓవరాల్ గా ఎక్యూట్ యాంగిల్ అని కూడా ఇచ్చేసాడు. 7a అనేది ఒక ఎక్యూట్ యాంగిల్, 90 లోపు ఉన్న యాంగిల్. ఇక రైట్ సైడ్ మాత్రం ఎలా ఉంది, సైన్ రూపంలో ఉంది. cos 7a is equal to sin of a minus 6 degrees. ఇలా బోత్ సైడ్స్ కూడా డిఫరెంట్ రేషియోస్, అది కూడా కాంప్లిమెంటరీ రేషియోస్ ఇచ్చినప్పుడు మనం గమనించవచ్చు. ఎప్పుడైనా కాసుల్లో ఒక వాల్యూ సైనుల్లో మరో వాల్యూకి ఈక్వల్ అయిందంటేనే అర్థం ఏంటి, ఆ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని మనకు తెలుసు. అంటే ఈ యాంగిల్ టోటల్ 90 డిగ్రీస్ అవుతుంది అనే కాన్సెప్ట్. లేదా ముందే మనం ఏం చేయొచ్చు, బోత్ సైడ్స్ కూడా ఇలా ఒకటి కాస్ ఒకటి సైన్ ఉంటే కంపేర్ చేయడం మనకి ఇబ్బంది. కాబట్టి రెండింటిని ఒకేగా రాయాలంటే ఏం చేయాలి, ఇక్కడ కాస్ ఉంది, 7a ఉంది, మరి ఇక్కడ సైన్ ఆఫ్ సంథింగ్ ఉంది. కాబట్టి ఇది కూడా సైన్ రావాలంటే కాసుల్లో ఉన్న వాల్యూ సైన్లోకి మార్చాలంటే ఆ థీటా బదులు మనం 90 మైనస్ థీటా రాసుకోవాలి. సో అదే విషయాన్ని మనం ఇక్కడ ఇలా మెన్షన్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ కాస్ థీటా ఉంది, కాస్ థీటాని కూడా సైన్ గా మార్చాలంటే మనం నేర్చుకున్న ఫార్ములా ప్రకారం సైన్ ఆఫ్ ఎలా రాయొచ్చు దాన్ని, 90 డిగ్రీస్ మైనస్ థీటా, అంతే కదా. అప్పుడు ఈ రిలేషన్ ఇక్కడ ఉపయోగిస్తాం. చూడండి, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రిలేషన్ స్టడీ చేస్తే ఇది ఆటోమేటిక్ నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ ఏం చేసాం, రెండు కంపేర్ చేసి ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ మనకి క్యాన్సిల్ అయిపోవాలంటే ఉండకూడదు. మరి ఇక్కడ కాస్ ఉండి ఇక్కడ సైన్ ఉంటే కంపేర్ చేయడం మనకి కరెక్ట్ కాదు. కాబట్టి రెండు వైపులా ఒకే రేషియో వచ్చేలా చేయాలంటే ఏదో ఒకటి అలా ఉంచి మరొకటి చేంజ్ చేయాలి. సో నేను ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అలా వదిలేస్తున్నాం, సైన్ అలాగే ఉంచుతున్నాం, కాస్ నే చేంజ్ చేసుకుంటున్నాం. మరి కాస్ అనే రేషియో చేంజ్ అయిందంటే ఈ వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది. కాస్ సైన్ గా మారింది అంటే ఈ థీటా కూడా ఎలా మారుతుంది, 90 మైనస్ థీటాగా మారుతుంది. ఆ థీటా ప్లేస్ లో ఇప్పుడు మనకి ప్రెసెంట్ 7a ఉంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ చూడండి, ఏమని రాస్తాము, కాస్ ఆఫ్ 7a బదులు సైన్ ఆఫ్, ఇంకా 7a రాయకూడదు, 90 డిగ్రీస్ మైనస్ 7a, అంతే కదా. ఎందువల్ల సైన్ 90 మైనస్ థీటా ఇజ్ ఈక్వల్ టు కాస్ థీటా, దాన్ని రివర్స్ గా వాడాం మనం. కాస్ థీటా రూపంలో ఉన్న దాన్ని సైన్ 90 మైనస్ థీటాగా రాసుకున్నాం. రైట్ సైడ్ ఇంకా సేమ్ రాయొచ్చు, ఎందుకంటే మన ఉద్దేశం ఏంటి, ఇక్కడ రెండు చోట్ల ఈక్వల్ చేయడం. సో ఇటు కాస్ ని సైన్ గా మార్చాం కాబట్టి ఇక్కడ దీన్ని చేంజ్ చేయకూడదు, దీన్ని యాజ్ ఇట్ ఈస్ సైన్ గానే ఉంచాలి. సో ఇప్పుడు బోత్ సైడ్స్ రెండు కూడా సైన్ వాల్యూసే కాబట్టి, పైగా ఎక్యూట్ యాంగిల్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాడు 7a అని కనుక మనకి రెండు ఎక్యూట్ యాంగిల్స్ కి సైన్ ఈక్వల్ అయ్యాయంటే లోపల యాంగిల్స్ కూడా ఈక్వలే. సో ఈ సైన్ సమానం అయిపోయింది. 90 మైనస్ 7a అనే వాల్యూ ఇప్పుడు దేనికి సమానంగా రాసుకోవచ్చు మనం, a మైనస్ 6. దేర్ఫోర్ ఇప్పుడు సైన్ అనే పదం రెండు వైపులా తీసివేసి లోపల ఉన్న యాంగిల్స్ మాత్రమే మనం ఈక్వల్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చింది. సో 90 డిగ్రీస్ మైనస్ 7a వాల్యూ ఈజ్ ఈక్వల్ టు a మైనస్ 6 డిగ్రీస్ వాల్యూ సమానం. ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a, ఇక నార్మల్ ఈక్వేషన్ లాంటిది చూడండి, ఒక సింపుల్ ఈక్వేషన్ ఇది. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి అంటే ఏ కనుక్కోవాలి కాబట్టి ఏ టర్మ్స్ ఒకవైపుకి ఏ లేని ఒకవైపుకి మనం మార్చాలి కనుక ఏ విధంగా షిఫ్ట్ చేయొచ్చు, ఏ లేని పదాలు రైట్ సైడ్ మారుద్దాం, ఏ ఉన్న పదం ఇలా లెఫ్ట్ సైడ్కి తీసుకొద్దాం. సో ఇప్పుడు మైనస్ 7a, ఇక్కడ ఉన్న ఏ ఇటు వస్తే ఏకి ఇక్కడ సింబల్ ప్లస్ ఉన్నట్లు కాబట్టి ఇటు వస్తే మళ్ళీ మైనస్ అవుతుంది. మైనస్ 7a మైనస్ a ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆల్రెడీ మైనస్ 6 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఇటు వస్తే ప్లస్ ఉన్న 90 డిగ్రీస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది కనుక ఇక్కడ కూడా మైనస్ 90. మరి రెండు టర్మ్స్ కి రెండిటికి మైనస్ ఉన్నాయి,
ఇంటూ లేకుండా రెండుకి మైనస్ మైనస్ ఉందంటే ఎడిషన్ చేయాలని అర్థం. -7a -1a అనమాట ఇది. సో టోటల్గా ఎంత అవుతుంది ఇది -8a, బికాస్ ఎడిషన్ చేసినప్పుడు సింబల్ మారదు. ఇక -6 -90 ఇక్కడ కూడా అంతే, ఇది మల్టిప్లికేషన్ కాదు, రెండు మైనస్ అయినప్పటికీ ఎడిషన్లో మైనస్ వస్తుంది, -96 అవుతుంది. 6కి 90 యాడ్ చేస్తే 96. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం చూస్తే -8a = -96. ఇప్పుడు ఇక్కడ దీనికి ముందు మైనస్ ఉంది, దీనికి ముందు మైనస్ ఉంది, కాబట్టి ఆ మైనస్ మైనస్ ఇటువైపు ఇటువైపు సమానం చేసేస్తే మిగిలేది 8a = 96 అని మనకు తెలుస్తుంది. మనకు కావాల్సింది a కాబట్టి therefore ఫైనల్ గా a = 8a నుంచి a రావాలంటే ఇంటూలో ఉన్న 8 ఇటు వస్తే బై అవుతుంది కనుక 96 degrees by 8. మరి 96 8 మనం డివైడ్ చేస్తే కరెక్ట్ గా డివైడ్ అవుతుంది. చూడండి, ముందుగా 9 లో చూడొచ్చు 1 టైం 8 క్యాన్సిల్ అవుతుంది, 1 మిగిలిపోయి 16 degrees అయింది. 16 లో 8 2 టైమ్స్ కనుక ఇక్కడ 2, సో టోటల్ గా 12 టైమ్స్ పోయింది. దేర్ఫోర్ ఇక్కడ యాంగిల్ ఏ, ఇదన్నీ యాంగిల్స్ కాబట్టి లోపల ఉన్నది 12 degrees అని మనం మెన్షన్ చేయొచ్చు. వాల్యూ ఆఫ్ ఏ కనుక్కోమంటే 12 degrees ఇస్ ద ఆన్సర్. చూసాం కదా, బోత్ సైడ్స్ ఈక్వల్ చేయాలంటే రెండు వైపులా సేమ్ రేషియో ఉండాలి. ఒకవైపు కాస్ ఒకవైపు సైన్ ఇవ్వడం జరిగింది కాబట్టి కాస్ ను కూడా సైన్ గా మార్చేస్తాం ఇక్కడ. లేదా ఇక్కడ ఇదే ప్రాబ్లం ఇంకోలా ఎలా చేయొచ్చు, సైన్ ను కూడా కాస్ గా మార్చొచ్చు. అప్పుడు దీన్ని చేంజ్ చేయకుండా దీన్ని కాస్ గా మార్చితే ఏం చేయాలి, 90 లోంచి ఈ పార్ట్ మొత్తం తీసివేయాలి. ఇక్కడైతే 7a ఒకటే కాబట్టి 90 లోంచి 7a తీసివేసాం. సో ఇది ఎగ్జాంపుల్ 9. నెక్స్ట్ ప్రాబ్లం, సో ఎగ్జాంపుల్ 10 చూడండి. ఇప్పుడు మనం చేసిన దాంటి మెథడే చాలా ఈజీగా చెప్పగలిగింది. ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్నే జనరలైజ్డ్ గా ఇచ్చినట్టమాట. ఇక్కడ మనకి రిలేషన్ ఏమని ఇచ్చాడు, sin a = cos b. ఇంక ఇక్కడ వాల్యూస్ లేవు, డైరెక్ట్ గా a b అని మెన్షన్ చేశాడు. ఇఫ్ sin a = cos b దెన్ ప్రూవ్ దట్ a + b = 90 degrees అంటున్నాడు. అంటే అసలు ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ప్రూవ్ చేయాలన్నమాట. మనం ఇప్పటివరకు నేర్చుకున్న సారాంశం ఇదే చూడండి. సైన్ లో ఒక వాల్యూ కాస్ లో ఇంకో వాల్యూకి సమానం అవ్వాలంటే ఆ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడే జరుగుతుంది. అదే విషయాన్ని ఇప్పుడు మనం ఏ రూల్స్ ప్రకారం ఇక్కడ చెప్తాము అంటే, ఇప్పుడే మనం నేర్చుకున్నటువంటి కాంప్లిమెంటరీ ఆధారంగా, అంటే ఒక వాల్యూని సైన్ ని కాస్ గా కానీ లేదా కాస్ ని సైన్ గా కానీ చేంజ్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం, సపోజ్ సైన్ ఏ ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుదాం. సైన్ ఏ లెఫ్ట్ సైడ్ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా రాస్తే, ఇటువైపు కాస్ కనపడకుండా సైన్ వచ్చేలా చేయాలంటే కాస్ బి ని మరో రూపంలో ఎలా రాయొచ్చు, సైన్ ఆఫ్ బి కాదు అప్పుడు 90 degrees - b, అంతే కదా. ఎందువల్ల సైన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, సైన్ 90 - θ అనే రూపంలో ఉన్నది చివరికి కాస్ థీటాగా మారుతుంది అని. ఆ థీటా బదులే ఇక్కడ మనం బిని తీసుకున్నామని అర్థం, అంతే కదా. సో ఇక్కడ కాస్ థీటాగా దీన్ని అనుకుంటే సైన్ 90 - θ రూపంలో రాసాం. ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటి, రెండు వైపులా మనకి సైన్ సైన్ అనే రూపంలో కనిపిస్తుంది. సో ఎప్పుడైతే రెండు వైపులా సైన్లు ఉన్నాయో ఈ a అండ్ ఈ 90 - b ని మనం కంపేర్ చేయొచ్చు, ఆ రెండు ఈక్వల్ అని. దేర్ఫోర్ ఆటోమేటికల్లీ a = 90 degrees - b అనే పదం వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ -b ఇటు ఉందో దాన్ని లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే +b గా మారుతుంది కనుక a + b = 90 degrees, లేదా a అండ్ b ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పొచ్చు. సో చూసారు కదా, sin a cos b కి ఈక్వల్ అవ్వాలంటే a + b 90 degrees అవ్వాలని చాలా ఈజీగా మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ 11. Express sin 81 degrees plus tan 81 degrees in terms of trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. ఇక్కడ క్వశ్చన్ లెందీగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా గమనిస్తే చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ కూడా మనం ఈ వాల్యూ మొత్తాన్ని 81 మనకు తెలుసా, వాల్యూస్ తెలియదు, కానీ వాటిని వేరే పదాల్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ 0 and 45, ఇలా 81 degrees ఉండకుండా 0కి 45కి లోపు ఉండే యాంగిల్స్ రూపంలో వాటిని రాయమంటున్నాడు. అంటే మనం ఆటోమేటిక్గా వాటిని ఏం చేయొచ్చు, 81 బదులుగా 90 degrees యూజ్ చేసి 90 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి 90 కంటే ఎంత తక్కువ ఉన్నాయి అనే రూపంలో మనం మార్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మన 90 - θ అనే ఫార్మేట్ మనకు వస్తుంది అనేది గమనించవచ్చు. sin 81 degrees plus tan 81 degrees. ఇప్పుడు వీటిని అడిగింది మనం ఏంటి, ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ 0 and 45, అంటే 45 కంటే పెద్ద యాంగిల్ గా కనపడకుండా 0కి 45కి మధ్యలో ఎక్కడైనా సరే అంటున్నాడు. అంటే ఇక్కడ 81 ని మనం ఎలా చేంజ్ చేయొచ్చు అనేది చూసుకోండి. ఇక్కడ సైన్ ని tan ని అనేది కాదు ఇక్కడ సమస్య, మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఏవైనా ఉండొచ్చు, బట్ యాంగిల్ వాల్యూ ఇలా 81 ఉండకుండా చిన్న యాంగిల్ ఉండేలా రాయమంటున్నాడు. కాబట్టి మనం ఏం మార్పు చేయగలం ఇందులో, ఒకటే, మనం సైన్ ఆఫ్ 81 degrees అనే దాని బదులుగా 90 అనే పదం వచ్చేలా యూజ్ చేయాలి. కాబట్టి మరి 90 degrees ని ఏం చేస్తే 81 అవుతుంది, తగ్గించాలి. ఎంత తగ్గించాలి, 9 degrees మైనస్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ 81 we can write 90 degrees minus 9 degrees. చూడండి, ఏదైనా ఒకటే కదా, 81 అన్నా ఒకటే, 90 లోంచి 9 సబ్ట్రాక్ట్ చేసినా ఒకటే. ప్లస్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా 81 ఉన్న ప్లేస్ లో మనం ఏమని రాస్తాం, 90 degrees minus 9 degrees. ఇలా రాయడం వల్ల ఈ ప్రాబ్లంలో అడిగిన దానికి వచ్చే యూజ్ ఏంటి, మనల్ని
90 డిగ్రీస్గా ఎప్పుడైతే దీన్ని 90 డిగ్రీస్తో లింకప్ ఉన్న పదంగా మార్చామో రిమైనింగ్ యాంగిల్ మనకి 9 డిగ్రీస్ అవుతుంది. 9 అనేసరికి అది చిన్న యాంగిల్, మనకి అడిగిన కండిషన్కి సరిపోతుంది. 0కి 45కి బిట్వీన్లో ఉండాలన్నాడు కాబట్టి 9 అనే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు చూసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఒక రెండు ఫార్ములాలు ఇప్పటికే మనం నేర్చుకున్నవి ఇక్కడ అప్లై చేస్తున్నాం. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అనే రూపంలో ఇది ఉంది, ఈ పొజిషను. అలాగే ఇక్కడేమో సేమ్ అదే కాంబినేషన్ tan ఆఫ్ 90 మైనస్ థీటా అని ఉంది. మరి ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందు ఈ వీడియోలో బిగినింగ్లో మనం నేర్చుకున్నదంతా ఇవే. sin 90 మైనస్ థీటా ఏమవుతుంది, tan 90 మైనస్ థీటా ఏమవుతుంది. సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అంటే చివరికి అది కాస్ థీటాగా మారాలి. ఇప్పుడే అనుకున్నాం నేమ్స్ బట్టి. సైన్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కోసైన్. అలాగే tan ఆఫ్ 90 మైనస్ థీటా, ఇక్కడ 90 మైనస్ ఉంటే tan అనే పదం కోటాంజెంట్ అంటే కాట్ గా మారాలి. సో ఇక్కడ కాట్ థీటా. కాకపోతే థీటా ప్లేస్ లో ఈ పొజిషన్ లో ఉన్నది ఏంటో చూడండి, 9 అనమాట, 81 కాదు. 81 ఈ పొజిషన్ గా మార్చడం వల్ల థీటా వాల్యూ 9 గా మారిపోయింది. ఇది సైన్ థీటాగా కాదు మనం కంపేర్ చేసేది, సైన్ 90 మైనస్ థీటా కాబట్టి. సో 90 మైనస్ 9, సో మీరు థీటా ప్లేస్ లో 9 పెట్టుకుంటే చాలు కనుక ఈ వాల్యూ మొత్తం దేనికి సమానం అవుతుంది, కాస్ 9 డిగ్రీస్, అది ఫస్ట్ వాల్యూ, ప్లస్ tan అనే పొజిషన్ మళ్ళీ ఎలా మారిపోతుంది, కాట్, అక్కడ 9 డిగ్రీస్ వస్తుంది. ఇక్కడ 90 నుంచి తీసేసిన ఒకటే, ఇక్కడ డైరెక్ట్ గా దాని రాసిన ఒకటే అనమాట. కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా రెండు స్టెప్పుల్లో మనం చూడండి, సైన్ 81 ప్లస్ tan 81, దాని మరో రూపంలో చెప్పాము ఇప్పుడు, కాస్ 9 డిగ్రీస్ ప్లస్ కాట్ 9 డిగ్రీస్. బట్ ఇక్కడ చెప్పిన వాల్యూ ఎలా ఉంది, 0కి 45కి మధ్యలో ఉన్న యాంగిల్స్ వాడినట్టు అయింది కాబట్టి ఎనీ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఇక్కడ ఉపయోగించవచ్చు అన్నాడు కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఇంక ఇదే ఆన్సర్ అనమాట. అంతే తప్ప మనకి 9కి కానీ 81 ఉన్నా సరే వాటి వాల్యూస్ మనకి ఆ టేబుల్ ప్రకారం ఎలాగో తెలియదు. ఇక ఫైనల్ ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్ ముందున్నటువంటి లాస్ట్ ఎగ్జాంపుల్, బట్ ఈ మోడల్ పరంగా వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి ప్రాబ్లమ్స్ లిస్ట్ లో దీన్ని మరియు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేర్చుకోవాల్సిన ప్రాబ్లం. సో ఇది కూడా మీకు ఎక్కువ స్టెప్స్ ఏమి ఉండవు, బట్ దానికి కేవలం మనకి కాంప్లిమెంటరీ రేషియోస్ యొక్క నాలెడ్జ్, ట్రయాంగిల్ గురించి చిన్న నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఏ, బి అండ్ సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ముందుగా ఏబిసి అనేవి క్యాపిటల్ లెటర్స్ లో ఇచ్చాడు, అవన్నీ కూడా ఒక ట్రయాంగిల్ లో ఉన్నటువంటి లోపలి యాంగిల్స్. అంటే అది ఏ ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు. ఏబిసి అనేవి ఇంటీరియర్ యాంగిల్స్, ట్రయాంగిల్ లోపలి యాంగిల్స్. దెన్ షో దట్ సైన్ b plus c by 2 is equal to cos a by 2. ఈ రిలేషన్ వీటి మధ్య అడిగానమాట. అంటే b plus c by 2 మొత్తానికి సైన్ కనుక్కుంటే ఏది వస్తుందో, a by 2 మొత్తానికి కాస్ కనుక్కుంటే అదే వస్తుందని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికోసం ముందుగా ప్రాబ్లంలో ఇచ్చినటువంటి మ్యాటర్ని మనం ఒకసారి ముందు రాసుకుంటే, ఇక్కడ ఏబిసి ఈ మూడు ఏంటి, ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్, అంటే ఒక ట్రయాంగిల్ లోపల ఉండేటువంటి యాంగిల్స్. మరి ట్రయాంగిల్ లోపలి యాంగిల్స్ అనగానే మనకు ఆటోమేటిక్ గా లోయర్ సెక్షన్ నుంచి నేర్చుకునేటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అసలు ఏ ట్రయాంగిల్లో అయినా అసలు ఒక ట్రయాంగిల్ ఏబిసి అని ఉందంటే ఈ యాంగిల్స్ గురించి మనకు తెలియాల్సిన విషయం ఏమిటి, ఏది ఎంత ఉందో మనం ట్రయాంగిల్ ఇవ్వకుండా వాడు అక్కడ మెజర్మెంట్స్ ఇవ్వకుండా మనం చెప్పలేం. కానీ కంపల్సరీ సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎంత అనేది మనకి ఒక ఫిక్స్డ్ రూల్ ఉందని మనకు తెలుసు. సో ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ యొక్క మొత్తం మాత్రం ఆల్వేస్ 180 డిగ్రీస్ అవుతుందని తెలుసు. సో అదే విషయాన్ని మనం ఇక్కడ ఆ ప్రాబ్లం దాని కాన్సెప్ట్ ని యూజ్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లం మనం చేయగలుగుతాం అనమాట. ఎందుకంటే టోటల్ 180 అనే దాన్ని బట్టి దాంట్లో సగం 90 డిగ్రీస్ అనే పదం వస్తుంది. ఎప్పుడైతే 90 డిగ్రీస్ వచ్చిందో కాంప్లిమెంటరీ రూపంలో మనం మార్చగలుగుతాం. సో ఏబిసిలు ఎప్పుడైతే ఇంటీరియర్ యాంగిల్స్ అని ఇచ్చాడో మనం ఈ రూల్ ని మనం ఒకసారి మెన్షన్ చేద్దాం. ద సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్. మనకి ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా ఆల్ అంటే మొత్తం 3 ఉంటాయి కాబట్టి 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో, ద సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్లో అయినా సరే ఈ 3 కూడగా ఏర్పడే మొత్తము ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దీనే మనం స్ట్రైట్ యాంగిల్ అంటామని తెలిసిందే. ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా టోటల్ సమ్ ఈ మారదు, అంటే ఏబిసి యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. ఇదే మనం ఈక్వేషన్ రూపంలో చూపిస్తే ఇక్కడ డైరెక్ట్ గా ఏబిసి యాంగిల్స్ అనే రూపంలో ఇచ్చేసారు కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ 3 కూడితే 180 డిగ్రీస్ అనే ఒక్క రిజల్ట్ మాత్రమే మనకి మన దగ్గర ఉన్నట్లు. వాటి మధ్య తెలిసిన ఏకైక రిలేషన్ ఇది ఒక్కటే, మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి 180 రావాలంటే అందులో 90 డిగ్రీస్ ఉందో వేరేది ఎంత ఉందో మనకు తెలియదు. బట్ ఇక్కడ మనం ప్రూవ్ చేయమన్నది చూస్తే జాగ్రత్తగా ఈ బై 2లు వచ్చాయి, బి ప్లస్ సి బై 2 కాస్ ఏ బై 2 వచ్చాయంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలని అర్థమవుతుంది, ఈ మొత్తాన్ని సగం చేసుకోవాలన్నమాట రెండు వైపులా కూడా. అప్పుడు 180 డిగ్రీస్ అలా సగం చేస్తే ఏమవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ మొత్తం ఈక్వేషన్ ఏం చేద్దాం, డివైడింగ్ చేద్దాం. అంటే డివైడ్ చేద్దాం దేంతో, 2తో. సో డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా కూడా ఈక్వేషన్ కి రెండు వైపులా LHS అండ్ RHS లో మనం సేమ్ నెంబర్ యాడ్ చేయొచ్చు, సేమ్ నెంబర్ మైనస్ చేయొచ్చు, సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయొచ్చు, సేమ్ నెంబర్ తో
పాజిటివ్ నెంబర్ అయితే డివైడ్ కూడా చేయొచ్చు, అంటే నెగిటివ్ అయినా కూడా సేమ్ నెంబర్ అయితే మనం డివైడ్ చేయొచ్చు. ఆ ఈక్వేషన్ యొక్క ఈక్వాలిటీ మారదు అనేది మనకు లోయర్ సెక్షన్ నుంచి తెలిసిన బేసిక్. సో ఇక్కడ 2తో డివైడ్ చేయడం వల్ల అన్నిటికీ బై 2 వస్తుంది. ఇక్కడ మొత్తం ప్రతి వాల్యూని కూడా ఆఫ్ చేసుకుంటూ వెళ్తున్నాం, రైట్ సైడ్ కూడా ఆఫ్ అయిపోతుంది అనమాట. అంటే మొత్తానికి బై 2 రాయొచ్చు, లేదా ముందే విడివిడిగా మనం బై 2 రాసుకుంటే a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై 2. ఇలాంటి సేమ్ ప్రాబ్లమే మళ్ళీ మీకు ఎక్సర్సైజ్ లో కూడా ఉంటుంది కనుక ఈ మోడల్ జాగ్రత్తగా గమనించండి. ఈ మోడల్లో ఈ సైన్ కాస్ కాకుండా ఎనీ వేరే రేషియోస్ కాంబినేషన్ కూడా మనకి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ a/2 ప్లస్ b/2 ప్లస్ c/2 ఈక్వల్ టు 180/2 అయింది. మరి ఇందులో మనం ఏం చేస్తాం, మనం అడిగినటువంటి రిలేషన్ ని ప్రూవ్ చేయమన్న దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే b ప్లస్ c/2 మాత్రమే ఒకవైపు ఉంది, a/2 ఇంకో వైపు ఉంది. కాబట్టి ఇక్కడ దాన్ని ప్రూవ్ చేయవలసిన దాన్ని చూసుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ చేయాలి. అందువల్ల మీరు ఈ మొత్తం ఈ మూడిట్లో ఏం చేస్తాం, a/2 రైట్ సైడ్ ఉండాలి కనుక మనం ప్రూవ్ అడిగిన దాంట్లో ఈ a/2 ని వైపు షిఫ్ట్ చేసేస్తాం. సో ఇక్కడ రిమైనింగ్ ఏం మిగులుతుంది, ఈ రెండే మిగులుతాయి. రెండిటికి బై 2 ఉంది కనుక ఒకే పదంగా మనం రాసేయచ్చు కదా. సో ఇక్కడ b/2 ప్లస్ c/2 ఇలా మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ లో ఒకే స్టెప్ గా రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు మరి 180/2 అంటే ఎంత, 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ తో పాటు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి a/2 ఇటు వచ్చింది కనుక దానికి యొక్క సింబల్ మైనస్ అవుతుంది. సో 90 డిగ్రీస్ మైనస్ a/2. ఇప్పుడు దీని తర్వాత స్టెప్ చూడండి. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో అడిగిన దాని ప్రకారం లెఫ్ట్ సైడ్ ఏమి అప్లై చేసాం, సైన్ ఆఫ్ b ప్లస్ c/2 ఉంది. మనకు ఆల్రెడీ b ప్లస్ c/2 అనేది ఇక్కడ వచ్చేసింది చూడండి. b ప్లస్ c/2 గా దీన్ని రాయొచ్చు, సేమ్ డినామినేటర్ కనుక. ఇప్పుడు రెండు వైపులా కూడా సైన్ అనేది అప్లై చేస్తే, ఎందుకంటే ఒకవైపు ఒకటి ఇంకోవైపు ఇంకోటి అప్లై చేయకూడదు ఈక్వేషన్ కాబట్టి బోత్ సైడ్స్ ఒకటే తీసుకోవాలి. ఇక్కడ బోత్ సైడ్స్ ఎలా అయితే 2తో డివైడ్ చేసామో ఇక్కడ బోత్ సైడ్స్ కూడా మనం ఏం చేయాలి, ఒకే ట్రిగనామెట్రిక్ రేషియో మనం అప్లై చేయొచ్చు కనుక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తున్నాం, ఈ ఇచ్చిన ఈక్వేషన్ కి రెండు వైపులా కూడా సైన్ ఆఫ్ అనేది తీసుకుంటున్నాం. సో సైన్ ఆఫ్ b ప్లస్ c/2 ఇది లెఫ్ట్ సైడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. ఎందువల్ల b/2 ప్లస్ c/2 ని ఒకే ఫ్రాక్షన్ గా మనం రాస్తాం. ఇప్పుడు రైట్ సైడ్ కూడా ముందుకు ఏమొస్తుంది, సైన్ ఆఫ్ అనేది వస్తుంది. సో సైన్ ఆఫ్ రైట్ సైడ్ మొత్తం ఏముంది, ఒక బ్రాకెట్ లో పెడితే 90 డిగ్రీస్ మైనస్ a/2. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఓకే, సైన్ ఆఫ్ b ప్లస్ c/2 అనే వాల్యూ రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం నేర్చుకున్న కాంప్లిమెంటరీ రేషియోస్ యొక్క ఒక రిలేషన్ వచ్చింది, సైన్ 90 డిగ్రీస్ మైనస్ a/2. మనకు ఆల్రెడీ ఇప్పటి వరకు చదివాం, సైన్ నుండి 90 డిగ్రీస్ మైనస్ రూపంలో ఇక్కడ థీటా ఎనీ యాంగిల్ ఉంటే అది చివరికి ఎలా చేంజ్ అవుతుంది, కాస్ థీటాగా మారుతుంది. సో మొత్తం ఈ ప్రాబ్లం చేయడానికి ఆధారం ఈ రిలేషన్ అనమాట. సైన్ 90 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా. మరి ఇక్కడ సేమ్ ఇదే ఫార్మేట్ లో చూడండి, 90 మైనస్ థీటా ఏ, కాకపోతే థీటా ప్లస్ లో a/2 ఉంది. మరి ఇక్కడ ఆన్సర్ కూడా ఏమవ్వాలి, కాస్ a/2 అవ్వాలి. సో ఇక్కడ కాస్ ఆఫ్ a/2 ఇదే మనల్ని ప్రూవ్ చేయమని రిలేషన్ చూడండి. సైన్ ఆఫ్ b ప్లస్ c/2 ఈక్వల్ టు కాస్ ఆఫ్ a/2 అని ప్రూవ్ అయింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు చేయడం ద్వారా గమనించాల్సింది ఏంటంటే కేవలం ఈ రిలేషన్ ఇలాగే కావద్దు, వేరే విధంగా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీకెంట్ అడుగుంటే ఇక్కడ కొసీకెంట్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ట్యాన్ అడుగుంటే ట్యాన్ ఇటు కూడా వచ్చినప్పుడు ఏమవుతుంది, కాట్ గా మారుతుంది. అదే విధంగా b ప్లస్ c/2 అడగాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ a ప్లస్ c/2 ఇచ్చుంటే అంటే అప్పుడు ఏం చేస్తాం, ac ఇక్కడ ఉంచుతాం, b రైట్ సైడ్ కి మారుస్తాం. సో అప్పుడు రైట్ సైడ్ b/2 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి సపోజ్ a ప్లస్ b/2 ఇచ్చుంటే ఇటు పక్క c/2 వస్తుందని చెప్పొచ్చు. అంటే మీకు కన్ఫర్మేషన్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు అడిగినా మీకు ఒక జనరల్ గా అడుగుతున్నాను చూడండి, ఒక బిట్ గా అయితే డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసి మనకి ఇదే క్వశ్చన్ సపోజ్ సికెంట్ అని ఇచ్చి a ప్లస్ c/2 అని అడిగాడు అనుకుందాం. సో సికెంట్ ఆఫ్ a ప్లస్ c/2 ఎంత అవుతుందంటే ఎప్పుడు ఇవి ఏబిసిలు ఒక ట్రయాంగిల్ యొక్క యాంగిల్స్ అని ఇచ్చినప్పుడు మాత్రమే. అప్పుడు మన ఆన్సర్ ఆటోమేటిక్గా రాసేయచ్చు అన్నమాట. సీకెంట్ ఉంది కాబట్టి దానికి కాంప్లిమెంటరీ రేషియో ఇటువైపు కొసీకెంట్ వస్తుంది. ఇక్కడ ఏ సి మిగిలాయి కాబట్టి రైట్ సైడ్ ఏమొచ్చి ఉంటుంది, బి కాబట్టి కొసీకెంట్ b/2. ఇలా మనం డైరెక్ట్ గా ఆన్సర్ ని రాసేయచ్చు అని అర్థం. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే మీకు చూపించడం జరిగింది. ఈ ప్రాబ్లంలో మనం దీన్ని అడగలేదు, బట్ మీకు ఒక అవగాహన కోసం ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్సైజ్ లో కూడా ఉంటుంది. ఇలా జనరల్ గా వాడు ఏమి ఇచ్చినా కూడా ఒకవైపు ఒక రేషియో మరొక వైపు దాని కాంప్లిమెంటరీ రేషియోగా మారాలంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోత్ సైడ్స్ దాన్ని అప్లై చేస్తే చాలు. బట్ అప్లై చేసే ముందు అది ఏ రూపంలో ఉండాలి, 90 మైనస్ సంథింగ్ రూపంలో కనుక ఉండగలిగితే ఆటోమేటిక్గా మనకు అన్న రిజల్ట్ వస్తుంది అనమాట. సో దీంతో మనకి 11.3 ఎక్సర్సైజ్ కు ముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా పూర్తయ్యాయి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనేది తర్వాత వీడియోలో మనం పూర్తి చేస్తాం. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the